అయితే మనం సార్ మొదటి నుండి మనం డిస్కస్ చేస్తూ వస్తున్న దగ్గర నుంచి ప్రతిరోజు కూడా మొత్తం పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి సార్. ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి సీట్స్ బదిలీ అటు నుండి ఇటు, ఇటు నుండి అటు చేంజ్ చేయడం జరిగింది. చాలా మందిని, కొంతమందిని కంప్లీట్‌గా తీసేసి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇలా చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ వచ్చారు. ఇటువైపు టీడీపీ, జనసేన పొత్తు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీస్ ఫాలో అవుతూనే వచ్చారు. ఏ రోజుకి ఆ రోజు మారుతున్న పరిణామాలను బట్టి ఒక్కొక్క సర్వే ప్రకారం చేంజ్ అవుతూ వస్తున్నాయి సర్వేస్ కూడా. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అసలు ఎటువంటి ఇది ఉంటుందంటారు? అంటే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది సహజంగా ఏ పార్టీకైనా కత్తి మీద హ్మ్. సాములాగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా గత 2, 3 ఎన్నికల నుంచి ఏంటంటే సర్వేలు హ్మ్. అనే కొత్త కాన్సెప్ట్ తెర మీదకొచ్చిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థుల మీద సర్వేలు చేయించుకుంటూ ప్రయారిటీ బేసిస్ మీద 1, 2, 3, 4 అట్లా హ్మ్. క్యాండిడేట్స్ లిస్టులు తయారు చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా ప్రాన్స్ అండ్ కాన్స్ ఆలోచించుకొని చేస్తున్నారు. అందులో భాగంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అయినా, 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అయినా ఈసారి ప్రజల దృష్టిలో లేకపోతే మారుస్తున్నారు. హ్మ్. స్టార్టింగ్ ఈ ప్రాసెస్ మొత్తం ముందర జగన్ గారు స్టార్ట్ చేశారు అభ్యర్థుల ఎంపిక కసరత్తు. హ్మ్. ఆయన మొదలు పెట్టడమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను చాలా మందిని చేంజ్ పక్కన చేస్తూ వచ్చారు. కూర్చోబెడుతూ హ్మ్. వచ్చేసరికి ఇక అపోజిషన్ వాళ్ళు ఆయన మీద ధ్వజెత్తడం మొదలుపెట్టారు. హ్మ్. నీకు నిజంగా కనుక పరపతి ఉంటే, పలుకుబడి ఉంటే ఏమి 175 అంటావు, కిందసారి అంత 151 నమ్మకం ఉంటే అంటావు, మరి ఉన్న దగ్గర ఉన్నాడు ఉంచొచ్చు ఉంచాలి కదా. కదా! అంటే నువ్వు మారుస్తున్నావు అంటే భయం. లేనట్టే కదా, హ్మ్. అక్కడ పరపతి లేనట్టే కదా అని హ్మ్. వాళ్ళు పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. హ్మ్. తీరా ఇప్పుడు ఇక తెలుగుదేశము, జనసేన వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇదే అనివార్యమైన పరిస్థితి. హ్మ్. గెలిచేవాడనే పెట్టుకుంటారు తప్ప హ్మ్. ఈయనేదో 2 సార్లు నుంచి ఉన్నాడు, 5 సార్లు నుంచి ఉన్నాడు అని చెప్పి 2 సార్లు నుంచి ఉన్నా, 5 సార్లు నుంచి ఉన్నా ఆరోసారి అక్కడ పరిస్థితి మారొచ్చు. అవును. అక్కడ ఓటర్లలో మార్పు ఆలోచన రావచ్చు. మారొచ్చు, అవును. వాళ్ళ ప్రయారిటీస్ మారొచ్చు. ఈ లోపు అక్కడ లోకల్ ఫోర్సెస్ కొన్ని తెర మీదకి రావచ్చు, హ్మ్. వాళ్ళు ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు. హ్మ్. సో ఇవన్నీ న్యాచురల్ పరిణామాలే, హ్మ్. న్యాచురల్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం దీన్ని. హ్మ్. సో అందులో భాగంగా ఏం చేస్తారంటే ఒక చంద్రబాబు నాయుడు అయినా, ఒక పవన్ కళ్యాణ్ అయినా, ఒక పురంధేశ్వరి గారైనా డెఫినెట్ గా ప్రజల మనోగతాలని గ్రాంటెడ్లోకి తీసుకోవాల్సిందే. తీసుకొని అవతల బరిలో ఉన్న వ్యక్తి పాత క్యాండిడేట్ ఎంత ఇంద్రుడు చంద్రుడైనా మార్చాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిందే, మార్చాల్సిందే. ఓకే సార్. కానీ ఆ విషయంలో జగన్ గారు చాలా ధైర్యంగా చాలా మందిని మార్చాల్సి వచ్చినా, చాలా విమర్శలు వస్తున్నా, చాలా మంది బయటకు పోతున్నా సరే ఆయన గెలుపు గుర్రాలను మాత్రమే నేను తీసుకుంటాను ఒకే ఏకైక పాయింట్తో ఆయన హ్మ్. లిస్ట్ తయారు చేసుకున్నారు. ఓకే సార్. ఏమండి మొన్న అయితే ఒక ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేశారు మొత్తం. హ్మ్. హ్మ్. అవును 175 సార్. ప్లస్ 25 కూడా అవును. మొత్తం ఫైనల్గా చేసేసారు. వచ్చేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు సీట్ల షేరింగ్ అయిపోయింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు ఈరోజు ఈ ఎంపీ సీట్లు పోసి అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి నడుస్తున్నట్టుంది ఎక్సర్సైజ్. ఓకే సార్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మిగిలిన సీట్లు చేసుకుంటారు. అయితే ఇప్పటికే క్షేత్రస్థాయిలో అటు తెలుగుదేశంలో కానివ్వండి, ఇటు జనసేనలో, ఇటు వైకాపాలో ఆ సీట్లు రాని వాళ్ళు సహజంగానే అసంతృప్తి ఫీల్ అవటము, హ్మ్. వాళ్ళు ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవటం అనేది సహజం. హ్మ్. అనివార్యమైన ప్రక్రియ కూడా. హ్మ్. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు వాళ్ళు ఇంట్లో కూర్చోలేరు. అవును. 5 ఏళ్లు తెరమరుగైతే హ్మ్. 6వ సంవత్సరంలో అసలు ప్రజలు వీళ్ళని మర్చిపోవచ్చు అవును. కూడా. హ్మ్. సో న్యాచురల్గా ఏంటంటే జనంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. హ్మ్. అటువంటి వాళ్ళకి ఎన్నిక అనేది ఒక మంచి సదవకాశం. హ్మ్. గెలిస్తే డైరెక్ట్గా ప్రజల్లో ఉండొచ్చు, హ్మ్. గెలవలేదనుకోండి అయినా ప్రజల్లో ఉండొచ్చు. హ్మ్. ఏమండి కానీ అసలు పోటీలో పోటీలో లేకుండా లేకుండా. ఉంటే ప్రజల దృష్టిలో తనేమిటి, హ్మ్. ఏమండి ప్రజలు తను ఏ స్థాయిలో తూకం వేస్తున్నారనేది తెలియదు. హ్మ్. అదే పోటీ చేసి ఓడిపోతే ఓడిపోయినా సరే ఎంత ఓట్లొచ్చాయనే ఎస్, దాన్ని బట్టి దాన్ని ఒక బట్టి తన స్థాయి ఏంటి, తన పరపతి ఏంటి ఆ నియోజకవర్గంలో తెలుస్తుంది. తెలుస్తుంది. హ్మ్. దాన్ని బట్టి ఆయన మూమెంట్స్ ఉంటాయి, హ్మ్. ఫర్దర్ మూమెంట్స్. సో అందుకని ప్రతి రాజకీయ నాయకుడికి ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక అనివార్యంగా భావిస్తారు. దానికోసం ఏంటంటే పార్టీ మారినా సరే, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాము, ఏమి లోక్సభ ఎన్నికలప్పుడే 3, 4 ఎంపీలు కాంగ్రెస్ లోకి వచ్చేస్తుంటే హ్మ్. ఎందుకు వస్తున్నారు అంటే బీఆర్ఎస్ లో గెలిచే అవకాశం లేనప్పుడు, ఎక్కడ గెలుపు అవకాశం ఉందో అక్కడికి పోతారు హ్మ్. అభ్యర్థులు. పార్టీలు కూడా అంతే, గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులు మాత్రమే తీసుకుంటుంది. కానీ వీడు గెలవడని చెప్పి తెలిసిన తర్వాత కూడా తీసుకుంటే ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీకి అన్యాయం చేసినట్టే కదా. హ్మ్. అవును. అందుకని ఇదంతా కూడా అనివార్యమైన పరిణామం. సరే వాళ్ళ అసంతృప్తులు కూడా సహజమే, వాళ్ళ అసంతృప్తులు కూడా మనం పట్టించుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ ప్రాసెస్ మొత్తం నేను అనుకోవటం ఈ మార్చి ఎండింగ్కి హ్మ్. ఒకటి నామినేషన్స్ స్టార్ట్ అయ్యే నాటికి ఇది ఇట్లాగే నడుస్తూ ఉంటుంది. తర్వాత కొంత రాజీలు, బుజ్జగింపులు,
ఏమండి వాళ్ళకి తర్వాత ప్రామిసులు, హామీలు ఇవ్వటాలు, ఫర్దర్ ఏదైనా పోస్టులు ఇస్తామని హామీలు ఇవ్వటాలు, ఇవన్నీ ఎక్సర్సైజ్ నడుస్తుంది. వన్స్ ఈ క్యాండిడేట్స్ లిస్టులు అనౌన్స్ అయిపోయిన తర్వాత ఇక అసమ్మతులు వాళ్ళని రెబెల్స్ని పిలిచి మాట్లాడటాలు, అందులో ఒకళ్ళిద్దరు రెబెల్స్గా మిగలొచ్చు. ముఖ్యంగా వైకాపాలో కూడా ఒక 4-5 రెబెల్స్ ఆల్రెడీ ప్రత్యామ్నాయ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక వైకాపానే కాదు, తెలుగుదేశంలో ఉంటారు, వైసీపీలో మన జనసేనలో ఉండొచ్చు, బీజేపీలో కూడా ఉండొచ్చు. సో వీటిని మనం అంత సీరియస్, ఇవన్నీ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంటాయి. ఆ రెబెల్స్ అయినా అసంతృప్తులైనా ఈ రోజు ఉన్న వాళ్ళ ఆలోచనలు మనం స్టార్టింగ్ నుంచి డిస్కషన్ చేస్తున్న దాన్ని బట్టి కూడా ప్రతిరోజు ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు అన్నట్టు చేంజ్ చేస్తున్నాయి, సహజం కూడా అది. సో అందుకని వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోనక్కర్లా. అల్టిమేట్ గా ఏంటంటే మనం ఎదురు చూడాల్సింది మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు. ఉంటే ఇద్దరే ఉంటారు, ఒకటి వైసీపీ, రెండోదేమో కూటమి. 3 పార్టీల కూటమి నుంచి ఒకళ్ళే ఉంటారుగా. సో ద్విముఖ పోటీ ఉంటుంది ఎక్కువ. మహా ఉంటే కొన్ని చోట్ల రెబెల్స్ ఉంటే 3 ఉంటారు. సో ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది సాలిడ్ గా అల్టిమేట్ గా కనుక మనం ఒక లిస్టు చూసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఒక 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 స్పష్టమైన మనకి ఒక పిక్చర్ రావచ్చు. అక్కడ ఉన్న బలాబలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇక తర్వాత ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారం ఒక సగానికి ఊపందుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దశ మారుతుంది. అప్పుడు ఆ వేవ్ మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక 4-5 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఏమండి ప్రచారం దాదాపు 1-2 రోజుల్లో చివరి దశకు వచ్చేస్తుంది, ముగుస్తుంది అన్నప్పుడు అది కొంచెం ఫైనల్ ఒక 75-85% ఒక క్లారిటీ వస్తుంది ఆ వాతావరణం. సో ఇవన్నీ దశల వారీగా మనం చూడాల్సిన పరిణామాలు.